ఏదో అన్నారని ప్రియజనమా, దిగులు పడొద్దు, బాధపడొద్దు, విశ్వాసంలో వెనకకి తిరగవద్దు. మన దేవుడు విశ్వాసనకు కర్త అయిన తండ్రి కాబట్టి ఆ విశ్వాసంతో మనం ముందుకు సాగినప్పుడు ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు మనలను స్వస్థపరుస్తాడు. వ్యాధుల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, శోధనలో ఉన్నా మరి నువ్వు విశ్వాసాన్ని వదిలిపెట్టొద్దు. కాబట్టి మన దేవుడు మరి విశ్వాసమును విడిచిపెట్టకూడదని ఒక వాక్యం చెప్తుంది. ఆ విశ్వాసము అతని నీతి. రైలు వెళ్ళేటప్పుడు రైలు పట్టాలు దాటిందనుకోండి, తప్పిపోయిందనుకో, ఆ రైలు పరిస్థితి ఏమవుతుంది? అదే మన జీవితంలో కూడా మరి దేవుని నమ్ముకున్నప్పుడు విశ్వాసంతో మనం నమ్మి జీవించాలి. మరి విశ్వాసంలో జీవించున్నప్పుడు నువ్వు అడిగినవన్నీ పొందుకుంటావని కూడా నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని ఒక వాక్యము సెలవిస్తుంది. మరి మత్తయి సువార్త 24:13 ఏమని చెప్తుందంటే వాక్యము, మరి 13లో మరి ఏమని చెప్తుందంటే, మరి నువ్వు చివరి మట్టుకు నీ విశ్వాసాన్ని కాపాడుకుంటేనే నువ్వు రక్షించబడతావు. మన విశ్వాసాన్ని కాపాడుకుంటేనే మనము మరి దేవుని యందు రక్షించబడిన వారముగా ఉంటాము. మరి ఇంకొకటి ఏంటంటే, మరి విశ్వాసం లేకుండా దేవుణ్ణి చూసుట అసాధ్యము. అలాంటి వారు దేవునికి ఇష్టలు కూడా కాదు. కాబట్టి ఎవరో ఏదో అంటున్నారని, ఎవరో హేళన చేస్తున్నారని మరి నువ్వు దిగులు పడొద్దు, చింతించొద్దు. నీ చింత యావత్తు ఆయన మీద వేసి నువ్వు జీవించినప్పుడు, విశ్వాసంతో జీవించినప్పుడు ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను బాగు చేస్తాడు. నువ్వు ఏ స్థలంలో అయితే హేళన చేయబడ్డావో, ఏ స్థలంలో అయితే కుమిలిపోయి దుఃఖిస్తున్నావో, అదే స్థలంలో నీ నోటి నిండా నవ్వించి హేళన చేసేవారి ముందు నిన్ను మరి పైకి లేవనెత్తుతాడు, నీ సాక్షిపడిగా వాడుకుంటాడు. అందుకే అంటున్నాడు ఆయన, నువ్వు రోగంతో బాధపడుతున్నావా, వ్యాధితో బాధపడుతున్నావా, స్వస్థపరిచి యెహోవాను నేనే అని నిర్గమకాండము మరి వేళ మరి తెలియపరుస్తుంది ఆయన వాక్యం. కాబట్టి మనము విశ్వాసించిన ఎడల ఆయన మహిమను చూసేదవు, నువ్వు నమ్మిన ఎడల నా మహిమను చూసేదవని మరి యొక్క మార్తముతో అన్నట్టు, మరి యొక్క మనము కూడా విశ్వాసంతో నమ్మినప్పుడు ఆయన మనం ఏమేమైతే మరి ఆయన్ని వద్ద ప్రార్థిస్తామో అవన్నీ పొందుకున్నామని కూడా నమ్మాలి. ఆ రీతిగా ఉన్నప్పుడు దేవునికి ఇష్టలుగా ఉంటాము. దేవునికి ఇష్టముగా లేకుండా మరి మనము చేసే పనులన్నీ కూడా ఆయనకి ఇష్టము కావు. ఆయన నమ్మితేనే మనకి కార్యాలు అవుతాయి. ఆ రీతిగా మనం జీవించాలని యేసయ్య కోరుతున్నాడు. కాబట్టి మరి ఏ రీతిగా ఉండాలంటే విశ్వాసము మరి కాపాడుకునేటట్టు వారుగా ఉండాలి. మరి విశ్వాసాన్ని మనము వదులుకోకుండా, వెనుకాడకుండా మరి ఆ విశ్వాసులు యొక్క సహవాసములో, పరిశుద్ధుల యొక్క సహవాసములో మనం ఉన్నప్పుడు మరి పెంపొందింపబడతాం. వారు నడిపిస్తారు, మనం తప్పిపోయినా మరి నడిపించే దేవుడు. కాబట్టి పరిశుద్ధుల సహవాసములో, విశ్వాసుల సహవాసంలో ఉన్నప్పుడు త్రొట్టెలము. అలాంటి సహవాసాన్ని, అలాంటి దేవుణ్ణి మరి వెంబడించి నడుద్దాము. ఈ వాక్యం దేవుడు దీవించుగా.